సారీ. దేనికి? అదే నా వల్ల నువ్వు గోవా పోలేదు కదా. ఏం చేస్తాం, బ్యాడ్ లక్. సారీ అంటున్నాను కదా. ఏం చేయను, పరువు పోయింది మా ఫ్రెండ్స్ దగ్గర. ఇళ్ళలో వాళ్ళ వైఫ్లు అందరూ ఒప్పేసుకుని బట్టలు సర్దేయాలా, అరేంజ్ చేసి పెట్టాలా, ఏం తీసుకెళ్తారు, తినడానికి ఏమైనా కట్టివ్వాలి, ఇలా అంటే వాళ్ళు చెప్తా ఉంటే పరువు తీసేసుకున్నట్టయింది నీ వల్ల. నువ్వు కాదు, మా ఆవిడ పంపించట్లేదు అన్న విషయం వాళ్ళకి చెప్పలేక చెప్పి ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా నేను. సారీ అంటున్నాను కదా. ఇంకెప్పుడు ఏ పార్టీ ఉన్నా, ఏ అవుటింగ్ ఉన్నా సరే వెళ్ళు మీ ఫ్రెండ్స్ తోనే. అవును, వాట్? నిజం, ప్రామిస్ చేస్తున్నా. నమ్మేచా? ఒప్పుకుంటా, వెళ్ళు. ఇంకెప్పుడు నిన్ను ఆపను. ఏది, నేను ఫ్రెండ్స్ తో అవుటింగ్కి వెళ్ళినా, పార్టీస్కి వెళ్ళినా, గెట్ టుగెదర్కి వెళ్ళినా నువ్వేమనవు? నేను ఏమనను, ప్రామిస్ చేస్తున్నా. నేను అస్సలు ఏమనను. ఎందుకంత సడన్ మార్పు? సరే వెళ్ళులే, ఏముంది. చూద్దాంలే, నెక్స్ట్ టైం ఎప్పుడో ఏంటో తెలియదు. ఇంకా ఫ్రెండ్స్ ఎవరేం చూసినప్పుడు, కాల్ చేసినప్పుడు, లేకపోతే మాట్లాడినప్పుడు చూద్దాంలే. కానీ అరే నిన్ను వెళ్ళొద్దు అనడానికి పెద్ద రీజన్ ఏమీ లేదు. నేనేమనట్లేదు అన్నా, నేనేమనట్లేదు. నా బాధ నేను నీకు చెప్తున్నాను అంతే. మాకు కూడా నీతో టైం స్పెండ్ చేయాలని ఉంటది కదా. హాలిడేస్ వచ్చాయంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు. నువ్వు కరెక్ట్ హాలిడేస్ లో మీ ఫ్రెండ్స్ తో అవుటింగ్కి వెళ్తాను, బయటకి వెళ్తాను అని అంటే అది కరెక్ట్ అనిపించలేదు నాకెందుకో. ఫ్రెండ్స్ వెళ్ళాలి నాకు కూడా ఉంటది కదా, నాకు కొంచెం స్పేస్ కావాలి కదా. నేను టైం స్పెండ్ చేస్తే ఏదో కొంచెం నేను కూడా మైండ్ కొంచెం రిఫ్రెష్ అవుతుంది. ఓకే బాబు, ఈసారి వెళ్ళు, నిన్ను ఆపను. అవుటింగ్ ఉన్నా, ఫ్రెండ్ బర్త్డే ఉన్నా, పార్టీ ఉన్నా, ఏది ఉన్నా సరే వెళ్ళు. నేను అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడను. అంటావు? ప్రామిస్. షూరా? షూర్. ఏమో చెప్తే వినేటట్టు ఎవ్వరు లేరు మా పరిస్థితుల్లో. హలో, ఏంటి అసలు అది? ఇదే కోపం తగ్గించుకుంటే బాగుంటుంది. కోపమేముందిలే. ఆకాష్ చెప్పరా. అవునరా, నీ వరకు వచ్చేసిందా? గోవా క్యాన్సిల్ అయిన ట్రిప్. ఆడ శ్రీధర్ వాళ్ళేరా, వాళ్ళ వైఫ్ వినట్లేదు. అదేరా, అందరు నా వైఫ్ లాగా ఉండరు కదా, చెప్పగానే ఒప్పేసేసుకుని గంత వేసేసి అట్లా ఉండరు కదా. బర్త్డే పార్టీయా? ఓకే, షూర్ రా, తప్పకుండా. ఎక్కడ? ఓ, దసపల్లానా? సూపర్ రా. ఎన్నింటికి? 4 o'clock? 4 to night? ఎంజాయ్ చేద్దాం అయితే ఫుల్గా. వాళ్ళందరూ వస్తున్నారు కదా, కొలీగ్స్. రమ్య, ఆనంద్, అటు సురేష్ మిల్లు రోయ్. కలుద్దాం అయితే. బాయ్, రేపు కలుద్దాం. బాయ్ బాయ్. ఏంటిది మళ్ళీ పార్టీ, ఫ్రెండ్ బర్త్డే? ఏమైంది? రేపు బర్త్డే, ట్రిప్ క్యాన్సిల్ అయింది, వాడు బర్త్డే ఉంది, పిలిచాడు, దాని తప్పే ఉంది. అదేంటి, ఒక ట్రిప్ క్యాన్సిల్ అవ్వగానే ఇంకో ట్రిప్ ఉంటుందా, ఇంకో పార్టీ ఉంటుందా? ఇది ఎక్కడ? నాకైతే ఏం అర్థం అవుతుంది. మీ ఫ్రెండ్స్ కి ఆఫీస్ లో ఏముండవు, మొత్తం పార్టీలేనా? హలో, నీ బాధ ఏంటి నాకు అర్థం కాదు. ట్రిప్ కంటే క్యాన్సిల్ అయింది, చేసావు, ఏదో ఇబ్బంది. హైదరాబాద్ ఇక్కడే కదా, వెళ్ళి పార్టీ, సింపుల్ గా పార్టీ, గెట్ టుగెదర్ కొలీగ్స్ తో వెళ్ళి పార్టీ కదా, దానికి వచ్చిన బాధ ఏంటి? కొలీగ్స్ అందరు వస్తున్నారా? అమ్మాయిలు కూడా? మీ ఆఫీస్ అమ్మాయిలు కూడానా? హలో, ఏంటి అమ్మాయిలు అబ్బాయిలు? కొలీగ్స్ అయిన తర్వాత అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, పార్టీ ఉంటుంది, గెట్ టుగెదర్ ఉంటుంది, అందరూ ఎంజాయ్ చేసే వాళ్ళు చేస్తారు. ఏముంది? అదేంటి చందు, మారవానికి ఇంకా ఏమైందరు నాకు అర్థం కాదు. అసలు ఎవరు ఆ ఫ్రెండ్స్ అంతా? నాకు ఏం అర్థం కాదు. వాళ్ళ ఆఫీస్ లో ఏమి ఉండవా వాళ్ళకి? ఎప్పుడు చూడు పార్టీ, బర్త్డే, అవుటింగ్కి వెళ్దాము, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, పిల్లలు, ఫ్యామిలీ, ఇంట్లో ఇంకేం ఉండవా? ఇప్పుడే కదా ఒప్పుకున్నావు, నెక్స్ట్ ఎప్పుడైనా పార్టీ అయినా, గెట్ టుగెదర్ అయినా, అవుటింగ్ అయినా వెళ్దు, నేను పంపిస్తానన్నావు కదా. మళ్ళీ బర్త్డే పార్టీకా? నేను పార్టీకి ఒప్పుకున్నానా? ఇప్పుడే కదా. నాకైతే చాలా ఇబ్బంది. నువ్వు వెళ్తే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా, నువ్వు ఏదన్నా చేసుకో, నాకు సంబంధం. హలో, వింటున్నావా? హలో, ఇదండి బాబు ఈ ఆడోళ్ళతో గోల. అసలు ఓ పట్టాను ఒప్పుకుంది కదా ఇప్పుడే, తీరా చూస్తే మళ్ళీ ఎక్కడండి ఫ్రీడమ్? నాకు అర్థం కాదు. అర్ధరాత్రి ఆడవాళ్ళు స్వతంత్రంగా తిరుగుతూనే ఫ్రీడమ్ అని ఒక పెద్ద అని చెప్పాడు. పట్ట పగలు మొగాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కడుందండి? నాకు అర్థం కాదు. డే టైంలోనే పర్మిషన్ అడుగుతున్నాను, చిన్న పార్టీ ఉంది వెళ్ళొస్తానని చెప్పి. ఇప్పుడే ఒప్పుకున్న తను
కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు నువ్వు బర్త్డే పార్టీకి ఎలా వస్తావు అని చెప్పేసి ఎలా వెళ్తావు అని చెప్పేసి గోల గోల చేస్తుంది. అసలు ఇది నా వల్ల కావట్లేదు. అంతే అండి, మన మగవాళ్ళ జీవితాలు అంతే. ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేర్లేని ఒక మహాకవి చెప్పాడు కదా, అక్షరాల నిజం అని. నేను చెప్తున్నాను కదా, అక్షరాల నిజం. మన ఫ్యామిలీ మనలు అంతే అంతే, ఇదే భరించుకోవాలి, తప్పదు. ఆడాలు హ్యాట్స్ ఆఫ్.